जय श्रीनिवास जय वेंकटेश वृषशैलनाथ श्री पद्मनाभ वैकुंठनाथ जय विष्णुतेज राजाधिराज तव जय 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 देवादिदेव जय वासुदेव श्रीरामचंद्र जय कल्कि रूप शौरीश मोदभेदी निनाद जय 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 जय। దీపం ఒక లక్ష్మీదేవిగా భావించి ప్రజ్వలం చేసుకుంటే ఆ సమయంలో రాక్షస గణాలు లేదా రాక్షస తత్వాలు ఏమైనా ఈ హాల్లో ఉంటే అది బయటకు పోవాలని, దైవీ గణాలన్నీ లోపలికి రావాలని దీపాన్ని వెలిగించి మనం 5 ఒత్తులు ఉన్నాయమ్మా, కొట్టుకోకండి, మనిషి వెలిగించండి. ప్రణమ్య శిరసా దేవం గౌరీపుత్రం వినాయకం. ప్రప్రథమంగా శ్రీ మహాగణపతిని మనం ప్రార్థించుకుంటూ ఈ 6వ ఆత్మీయ సమ్మేళనం దిగ్విజయంగా డైమండ్ బట్టల్లో మనం నిర్ణయించుకున్న విధంగా సాయంత్రం 4 గంటల వరకు వీలైతే మరో గంట గడియ ఎక్స్టెండ్ అయినా కూడా నిర్విఘ్నంగా ఈ సంతోషం మళ్ళీసారి మనం కలిసేదాకా అలా మేడం ఒకసారి చూడండి. రెడీ రెడీ ముందు వచ్చి కూడా అలాగే అందరూ వచ్చేలాగా నిల్చోండి. నీకేదో ఫోన్ వస్తున్నట్లు. మహాగణాధిపతి అయిన ఒకసారి లక్ష్మీ స్వరూపాలు మీరే ఆ జ్యోతిని వెలిగించారు. మీ ద్వారా ఆ లక్ష్మీదేవికి మా కోర్ కమిటీ వందనాలు అర్పించుకుంటుంది. మహాలక్ష్మికి మార్గశిర మాసంలో కనక దగ్గరగా ఆ గణపతి నిర్విఘ్నంగా మన కార్యక్రమాన్ని సజావైన వాతావరణంలో సంతోషకరమైన ఆనంద సమ్మేళనాలతో సాయంత్రం 5 గంటలు ఆ యాక్షన్లకు వస్తే ఇంట్లో చేసిన ఉన్నాడు, ఇక్కడ కూడా చేయొచ్చు. వాళ్ళ గ్రూప్ ఇప్పుడు ఎంతవరకు నడుస్తుందో నాకు తెలియదు కానీ వాళ్ళు కూడా ఒక వాట్సాప్ గ్రూప్ పెట్టుకున్నారు. మేడం రెడీ రెడీ స్మైల్ స్మైల్ ప్లీజ్. ఇలా కలవడం అనేది ప్రారంభించేటప్పటికే ఆలస్యం, కానీ అద్వితీయమైన ఆనందాన్ని ఆ రోజు పంచుకోవడం జరిగింది. తర్వాత ఆ పరంపర అలా కొనసాగుతూనే ఉంది. మధ్యలో ప్రపంచాన్ని విలయతాండం ఆడించిన కోవిడ్ వల్ల మనం 2 సంవత్సరాలు సక్రమంగా చేసుకోలేకపోయినా, చేసుకున్న రాశి వాసి మనం చూసుకున్నట్టయితే సంఖ్య కాస్త అటు ఇటు అయినా సజావైన కార్యక్రమాలను మనం నడిపించుకోవడం జరిగింది. కాస్త మంచి కార్యక్రమాలను కూడా మనలో మన ఆత్మీయులకి
అవసరానికి సరిపోయిన సహాయ సహకారాలు అందించేందుకు సరిపోయినంత స్థాయి కూడా మనం ఎదగడం జరిగింది. అలాంటి సందర్భాలు చాలా జరిగినాయి ఈ 7-8 సంవత్సరాల్లో. రాబోయే సంవత్సరంలో తరువాత మనం చేసుకోబోతున్న వార్షికోత్సవం 50వ సంవత్సరానికి ఆహ్వానం పలుకుతూ అటువంటి బృహత్తర కార్యక్రమాన్ని మనం డిజైన్ చేసుకుందాం అన్న ఏకైక ప్రధాన ఉద్దేశంతో ఇవాళ ఈ కార్యక్రమాన్ని సెప్టెంబర్లో జరగాల్సిన దాన్ని ఇవాళ దాకా మనం పోస్ట్పోన్ చేసుకోవడం జరిగింది. ఈ 6వ ఆత్మీయ సమ్మేళనానికి మీ అందరికీ గ్రాండ్ వెల్కమ్ చెప్తూ దీన్ని ప్రారంభించడానికి ప్రశ్నించిన ధన్యవాదాలు. ఈ కార్యక్రమాన్ని మొదలు పెడతాను. ముఖ్యంగా 2018లో మనకి గ్రూప్ ఫామ్ చేసుకున్నాం. 60-70 మంది వరకు వచ్చారు. వచ్చిన వాళ్ళందరూ ఒకరికొకరు ఎవరో తెలియని పరిస్థితుల్లో కలుసుకున్న తర్వాత వీడేనా అటువంటి పరిస్థితి ఎంతో ఆనందించాం. ఆ తర్వాత నుండి వరుసగా చేసుకుంటూ వస్తున్నాం. ఒక 2 సంవత్సరాలకు లైఫ్లో తప్ప. ఇది 6వది ఆత్మీయ సమ్మేళనం. సో ప్రతిసారి ఈ బాధ్యతలు తీసుకున్న వాళ్ళు కాస్త నిరాశజనకంగానే మొదలు పెడుతున్నారు. అంటే ఎప్పుడు మన కోటగిరి వెంకటేశ్వర ఎక్కువ ఉంటాడు వాడైనా ఎప్పుడు 20 మంది వస్తుంటారు, 25 మంది వస్తుంటారు అని చెప్పాను. దానికి నేనేమంటానంటే 20 మందితోటే సంతోషంగా గడుపుతాం. ఆ రోజు వాళ్ళకి ఆ టేస్ట్ తెలియని వాళ్ళకి ఎప్పుడు తెలియదు. సో వాళ్ళ కోసం మనం ఆలోచించడం కరెక్ట్ కాదు. మనం ఎంజాయ్ చేద్దాం ఈ ఒక్కరోజు దాటిపోయిన తర్వాత మనం సముద్రాన్ని ఈదుతున్నాం. ఈ వయసులో పిల్లలు మనవరాలతో ఇక హడావిలో పడిపోతాం. సినిమా చూసినంత వరకు సంతోషంగా ఉంటుంది. సినిమా హాల్ నుండి బయటికి రాగానే మన బాధ్యతలు గుర్తొస్తాయి. అది మనం చేయాల్సిందే. సో వాటి కోసం రిలీఫ్ కోసం ఇది మనం చేస్తున్నాం. దాని బాధ్యత తీసుకోవాలి, తప్పదు. పిలవాల్సి వస్తుందంటే పిలవాలి. మన ఇంట్లో కార్యక్రమం చేసుకుంటున్నామంటే మన బంధువులు పిలవాలి. బంధువులు కొంతమంది వాడు ఎలా పిలిచాడో, ఎందుకు పిలిచాడో మనకు అనవసరం. పిలిచాడు కాబట్టి వెళ్ళాలనుకున్న వాళ్ళు కొంతమంది, 10 సార్లు పిలవలేదు కాబట్టి ఎందుకు వెళ్ళాలనుకున్న వాళ్ళు కొంతమంది ఇలా ఉంటారు. సో వాళ్ళందరూ మనం డివైడ్ చేయడం కరెక్ట్ కాదు. పేషెన్స్ ఉండాలి, బాధ్యత తీసుకున్న వాళ్ళకి అప్పుడు ఉండాలి. సో అందుకు అలా వెళ్తుంది. ఈ 6 సంవత్సరాల కార్యక్రమాల కోసం మన సన్యాసరావు చెప్పాడు. దాని గురించి మనం డిస్కస్ చేసుకోవడం అవసరం. సో ఇప్పుడు ఈ వెల్కమ్ తల్లి కళ్యాణ్ రాగానే కళ్యాణ్ కోసం చెప్తాం అనుకున్నాను, చెప్పాల్సి చెప్తున్నాను. ఇప్పుడే అన్నాను కదా, 10 సార్లు పిలిస్తే కానీ వెళ్ళం అని చెప్పిన కొన్ని మనస్తత్వం మనుషుల మధ్యలో అమ్మాయి నన్ను ఉదయం ఫోన్ చేసి, అమ్మాయి అంటాను కదా ముసలి అయిపోయినా అమ్మాయిలో అమ్మాయి ఫోన్ చేసి యూఎస్ నుండి వచ్చింది. తను యాక్చువల్గా మన కంటికి ఎప్పుడు వస్తానని చెప్పలేదు. లాస్ట్ మంత్ గురువారంతో వచ్చేసాను. వెంకట్రావు ఆరోగ్యం కొద్దిగా సహకరించట్లేదు కానీ మీ అందరిని ఒకసారి చూసినట్టు ఉంటుంది, రేపు వస్తాను. సో గివ్ హర్ ఎ బిగ్ హ్యాండ్. అంటే అటువంటి ఆలోచన అది కావాలనే కదా మనం కోరుకుంటుంది అందరికీ. అందుకంటే ఇంకేముంది, ఇప్పుడు వచ్చే వాళ్ళందరూ ఒకరికొకరికి చేసేసిందే అంటే కాకపోతే కలిసి ఉంటే ఏదో చేస్తారు అవసరమైన 10,000 విషయం. సో అటువంటి ఆలోచన పర్సనల్గా రావాలి. మనం ఎంతెంత వస్తామని కాబట్టి అలాగే ఆలోచన. తర్వాత మనోరమ చాలా యాక్టివ్గా ఉంటుంది. తెల్లవాళ్ళు ఇస్తే ఆవిడ గుడ్ మార్నింగ్ మెసేజ్ చూడకుండా ఎవరు ఉండరు. ఆ మధ్య మంచి కోర్స్ పెట్టేది ఈ మధ్య మానేసింది. మా టైం లేక మార్గశిర మాసం అని, ధనుర్ మాసం అని ఏదో మొత్తం మాసాలు ఉంటాయి కదా. సో తన అందరికీ వాట్సాప్లో పరిచయం అయినా ఇదే మొదటిసారి మనందరూ కనిపించడం. రాఘవేంద్ర షష్ఠి పూర్తి కార్యక్రమానికి తను వచ్చింది. రాఘవేంద్ర షష్ఠి పూర్తి కార్యక్రమానికి ఇక్కడే ఏదైతే గే కన్వెన్షన్ ఉంటే సింహాచలంలో అక్కడికి తను వచ్చింది. అక్కడ వచ్చి వెంకట్రావు పిలుస్తుంటే నేను ఎవరో అనుకున్నాను. అలాగా సో మొదటి పరిచయం ఎప్పుడు అలాగే ఉంటుంది. సో ఈ ఆనందాన్ని అనుభవించడానికి మనం ఈ ఒక్కరోజు కేటాయించమంటే సంవత్సరంలో మొత్తం మీద ఆ రోజు మనం సంవత్సరం ముందు అనౌన్స్ చేసినా కూడా ఆ రోజుకి తీరట్లేదు చాలా మందికి. సరే ఆ తీరిన వాళ్ళ కోసం మనం చేయగలిగింది ఏం లేదు, అయిపోయింది. సో ఇలాగా దీన్ని కంటిన్యూ చేయాలనే ఆలోచనతో ఎంతవరకు మనకు అవకాశం ఉంటే ఆరోగ్యం అనేది మనకి ఈ సంవత్సరం ఎలా ఉంది, నెక్స్ట్ ఇయర్ ఎలా ఉంటుందో చెప్పలేము.
మనం టీనేజ్లో ఉంటే సో ఈ నెక్స్ట్ ఇయర్ వెళ్ళచ్చు, ఇంకా ఎనర్జెటిక్గా ఉంటాం అనుకోవచ్చు, తప్పులేదు. కానీ ఇప్పుడు మనం ఉన్న పరిస్థితి, ఈ సంవత్సరం ఇలా ఉన్నాం, నెక్స్ట్ ఇయర్ కనీసం ఫోన్ తీసుకొని ఆ నెంబర్ టైప్ చేయడానికి కూడా చేతులు ఎలా వణికిపోయే పరిస్థితి రావచ్చు, చెప్పలేం కదా. కాబట్టి ఒప్పుకున్నంత వరకు వచ్చి మన వాళ్ళందరినీ, వీళ్ళందరితో నేను చదువుకున్నానా, వీళ్ళందరి మధ్యలో నేను ఉన్నానా, చిన్నప్పుడు మేము అందరం కలిసి అంత చక్కగా ఒకే దగ్గర ఈ కుల మత భేదాలు ఏమి లేకుండా కలిసి చదువుకున్నామా అని ఆ సంతోషం అనేది మనకు ఎక్కడ దొరకదు. మొన్న అదే చెప్పాను నేను వాట్సాప్ దీంట్లో కూడా మెసేజ్ పెట్టాను. ఆ స్నేహానికి చిన్నప్పటి స్నేహం, ఆ చనువు, మనం ఇంతమంది చాలా పెద్ద పెద్ద ఉద్యోగాలు, డాక్టర్లు, ఇంజనీర్లు చాలామంది ఉన్నారు, వాళ్ళందరికీ ఉంటారు ఫ్రెండ్స్ ఉంటారు, ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఉంటారు, వాళ్ళ దగ్గర ఫ్రెండ్స్ ఉంటారు. వాళ్ళని వరే ఏదా అని చెప్పి అనుకునే చనువు అనేది మాత్రం రాదు, వచ్చినా పొడి పొడిగా ఉంటుంది. సో అనుకున్నంత చనువు వాళ్ళకు ఉండదు. సో అందుకోసం ఈ పాత్రని ఏదో రకంగా ప్రయత్నం చేస్తూ మనం కంటిన్యూ చేయాలని ఆలోచనని వస్తున్నాను. తర్వాత ఇంకో ముఖ్య విషయం ఏంటంటే, ఏ కార్యక్రమం చేయాలన్నా మనం 100 మంది ఉన్నాం అనుకోండి, ఏదైనా కార్యక్రమం చేయాలంటే ఒక 2, 3, 4 బాధ్యత తీసుకోవాలి కదా. ఎవరో తీసుకుంటారంటే ఇది రాజుగారు రద్దు చేసినట్టు ఉంటుంది అనమాట. రద్దు చేస్తున్నాను అందరూ పాలు తీసారని అని చెప్పినట్టే అందరూ తీసాక డేసారు పోసారు, తీరమస్ ప్రసాదం చేయాలి, దాంట్లో నీళ్ళు ఉన్నాయి. ఇదేంటి నీళ్ళు ఉన్నాయి, ఊరు ప్రజలందరూ వచ్చారు నీళ్ళు ఉన్నాయి అంటే ప్రతి ఒక్కరు అనుకున్నారంట, ఇంతమంది పాలు తీసుకొస్తున్నారు కదా, నేను నీళ్ళు తీసుకొస్తే ప్రమాదం ఏంటని. సో వచ్చి 100 మంది నీళ్ళే పట్టుకొచ్చారు. సో కార్యక్రమం అనేది బాధ్యత అనేది తీసుకోవాలి. తీసుకున్న వాళ్ళకి మనం పెద్దగా ఏం చేయకపోయినా ఒక్కొక్క సమావేశానికి ఒక్కొక్క తారీఖు శ్రమ ఎక్కువగా ఉంటుంది. శ్రమ అంటే ఏముంది, మన ఇంటికి ఎవరైనా గెస్ట్ వస్తారంటే భార్యాభర్తలందరూ చిన్న మానసిక ఒత్తిడి, చిన్న శారీరక శ్రమ ఉంటుంది. భార్య ఏమో భర్తగా తీసారంటే తీసారని చెప్తుంది, భార్య ఏమో ఇల్లు సర్దుకుంటే నీట్గా ఉండాలి, వచ్చేవాళ్ళు బాగుండాలి, వాళ్ళు వెళ్ళిపోయినంత వరకు చిన్న విషయం వరకు ఉంటుంది. అదే 40-50 మంది చేయాలంటే వాళ్ళకి ఉంటుంది కదా కొద్దిగా మానసిక ఒత్తిడి ఉంటుంది, శారీరక శ్రమ ఉంటుంది. వాళ్ళు మనం అందరం ఎక్కించిపోయినా కనీసం మనం వాళ్ళకి కాస్త కృతజ్ఞతలు, ధన్యవాదాలు చెప్పాలి. సో ఈ విషయంలో ఈసారి డాక్టర్ రాఘవేంద్ర, విశ్వనాథ్, బాబురావు, పంతులు వేణు, మన కింత రమేష్ కూడా కాస్త తోడయ్యాడు. వీళ్ళందరూ కలిపి ఈ కార్యక్రమాన్ని ఇంతవరకు తీసుకొచ్చినందుకు వాళ్ళకు కూడా మనం ధన్యవాదాలు చెప్తాం. ఇంకో ముఖ్య విషయం ఏంటంటే, ఎక్కువ సమయం తీసుకునే మిగతా వాళ్ళంతా మాట్లాడాలి కదా. సో నెక్స్ట్ ఇయర్ మనం 50వ సంవత్సరం చేసుకోబోతున్నాం. గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ అనేది చిన్న విషయం మాత్రం కాదు, దయచేసి అర్థం చేసుకోండి. 15-16 సంవత్సరాల వయసులో మనం 10th క్లాస్ చదివిన తర్వాత 50 సంవత్సరాల తర్వాత ఇంకా మనం కలిసి ఉన్నాము, కలుసుకున్నాము, చూసుకుంటున్నాము అంటే భగవంతుడు ఇచ్చిన గ్రేట్ గిఫ్ట్. సో దాన్ని మనం అత్యంత ఆనందంగా జరుపుకోవాలన్న ఆలోచన అనేది ఉంటుంది. ఎందుకంటే అదే మనకి గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్ ఫైనల్. తర్వాత డైమండ్ జూబ్లీ, ప్లాటినం జూబ్లీలు మనం ఉన్నాం. సో అది మనం అర్థం చేసుకోవాలి. చూస్తాం అనుకోవడం కానీ చూస్తామని మంచం మీద ఉంది అలాగే అదే. కాబట్టి దాన్ని మనం చాలా గ్రాండ్గా చేసుకోవాలని ఆలోచన అనేది ఉంటుంది. దానికి ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ, మనం వచ్చిన ఒక 20-30 మంది వచ్చినా ఇందులో ప్రతి ఒక్కరికి ఎవరో ఒక 2 ఫ్రెండ్స్తో అటాచ్మెంట్, దగ్గర ఇంటిమేసీ ఉంటుంది, క్లోజ్ ఇంటిమేసీ ఉంటుంది. వాళ్ళని మోటివేట్ చేస్తూ మ్యాక్సిమం అటెండ్ అయ్యేటట్టుగా మనం ప్రయత్నాలు మనం గట్టిగా చేయాలి. చేస్తే అది సక్సెస్ఫుల్గా చేసుకుంటే మన జీవితంలో అది ముఖ్య ఘట్టం ఉంటుంది. సో దానికోసం మనం ప్రయత్నాలు చేయాలి. పన్నెండే. సో అది ఎక్కడ చేయాలంటే బొబ్బిలి అనేది కరెక్ట్ కాదు. ఇంకా దాని గురించి మనం ఆలోచించడం కూడా అనవసరం. ఎందుకంటే బొబ్బిల్లో ఆ స్కూలే లేదు, మనం ఎవరో పెట్టారు, ఎవరో రెంట్కి ఇచ్చారు ఆ స్కూల్. లాస్ట్ టైం మా ఏదో స్కూల్ చూసేటప్పుడే మనకి చాలా బాధ అనిపించింది, కళ్ళల్లో నీరు తిరిగి ఆ స్కూల్ చూసి. సో ఇంకా అక్కడ మనం అవసరం లేదు. అక్కడ పెట్టుకున్నా అక్కడ వసతులు లేవు, దూరం నుండి వచ్చే వాళ్ళకి కూడా అనువుగా ఉండదు, చాలా ఇబ్బందులు పడతారు. సో అది వదిలేసాం. విజయనగరం ఆప్షన్ లేదు. వైజాగ్ అంటే మనం ఎక్కువగా చేసుకుంటున్నాం. సో కాస్త గ్రాండ్గా చేయాలంటే ఏదైనా ఒక దగ్గర చెప్పారు, ఏదో భోగాపురంలో రిసార్ట్స్ ఉన్నాయి, రిసార్ట్స్లో చాలా బాగుంటుంది. డాక్టర్ రాఘవేంద్ర వాళ్ళు డాక్టర్స్ వేగారు, ఫ్యామిలీస్తో చాలా బాగా గ్రాండ్గా చేసుకున్నారు. మన విశ్వనాథ్ కూడా ఫ్రెండ్స్ అటెండ్ అయ్యాడు, చాలా బాగుంటుందని మీకు చెప్తున్నారు. సరే, అదంతా మీ అభిప్రాయం ప్రకారం తీసుకుని ఏమా అది ఈ విషయం ఏంటంటే అందరి అభిప్రాయాలు తీసుకుంటాయి. ఈరోజు తీసుకుందాం ఏం కాదు, జస్ట్ మనం ఇనిషియేషన్ అంతే. ఇనిషియేషన్ తీసుకుంటాము.
దానికి తగ్గ ఏర్పాట్లు మీ అభిప్రాయాలన్నీ తీసుకొని మెజారిటీ సభ్యులు ఏదైతే చేద్దాం అనుకున్నారో అదే చేద్దాం. తర్వాత ఈ కార్యక్రమాన్ని 50 సంవత్సరం స్వర్ణోత్సవ సందర్భాన్ని మాత్రం మనం ఎంజాయ్ చేసుకునేది డిసెంబర్లోనే చేసుకుంటాం. డిసెంబర్లోనే ఎందుకు చేసుకుంటాం అంటున్నానంటే మనం అందరం లోకల్గానే ఉన్నాం. హైదరాబాద్లో ఉన్నా, వైజాగ్లో ఉన్నా, బొబ్బుల్లో ఉన్నా, విజయనగరంలో ఉన్నా. మన మిత్రులు 3 ఉన్నారు అమెరికాలో. వాళ్ళు చాలా దూరంగా ఉన్నారు కదా మనకి. వాళ్ళకి మనం వాళ్ళని కూడా కాస్త అనువుగా మనం డేట్ పెట్టుకోవాలనే ఉద్దేశంతో వాళ్ళని సంప్రదించడం జరిగింది. వాళ్ళ ముగ్గురు రావడానికి సిద్ధపడ్డారు, వస్తానని చెప్పి ఆమె ఇన్సూరెన్స్ ఇచ్చారు. సో వాళ్ళు వస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే వాళ్ళు వస్తేనే ఫుల్ఫిల్మెంట్ అవుతుంది మొత్తం. అంత దూరం నుండి వస్తున్నారంటే కేవలం మన కోసం. దాంట్లో ఆల్రెడీ మనం వాళ్ళ ఉద్దేశాన్ని కూడా మనం గతంలో చూసాం. సత్యబాబు 2-3 సార్లు వచ్చాడు. మనకి మహేష్ కేవలం దీనికోసం అమెరికా నేను ముందు రోజు వచ్చి మన మీటింగ్ పెట్టింది మరుసటి రోజు అంతవరం గెలిపాడు. సో వాళ్ళు ఎంత మనకి ఇంపార్టెన్స్ ఇస్తున్నారనేది మనకు అర్థమవుతుంది. కాబట్టి వాళ్ళు డిసెంబర్లోనే వాళ్ళకి షట్ డౌన్స్ ఉంటాయట సాఫ్ట్వేర్ వాళ్ళకి. డిసెంబర్ మంత్ ఎండింగ్లో వాళ్ళకి ఏదో క్రిస్మస్ షట్ డౌన్స్ ఏదో ఉంటాయి. సో ఆ టైంలో పెట్టమని వాళ్ళ రిక్వెస్ట్. ఇలాగ మనకు అనుకోకుండా ఇప్పుడు ఈ సంవత్సరం డిసెంబర్లోనే పోస్ట్పోన్ అయింది. సెప్టెంబర్లో చేయాల్సిన డిసెంబర్లో పోస్ట్పోన్ అయింది కాబట్టి నెక్స్ట్ ఇయర్ కూడా డిసెంబర్లో పెట్టుకుందాం. సో టెంటేటివ్గా డేట్ దగ్గరలో చెప్తాం, అది వేరే విషయం. సో ఆ కార్యక్రమం మాత్రం సెల్ఫీ వీరుడు వచ్చాడు. మిత్రుడు సంబంధం కూడా వెల్కమ్ చెప్తూ అకౌంట్ ఉంది. ఆ అకౌంట్లో నెలకు 500 రూపాయలు పెట్టలేమా అని ఆలోచన చేయండి. ఒకవేళ ఒకరిద్దరు పెట్టలేకపోవచ్చు, తప్పలేదు. వాళ్ళని నేను తప్పుగా అనుకోవడానికి ఏమీ లేదు. 500 అనేది మినిమం. నెలలో మన ఖర్చుల్లో ఒకరోజు సినిమాకి వెళ్తున్నాను, ఆ సినిమా ఆఫీసు, లేదంటే ఒకరోజు హోటల్కి వెళ్తున్నాం, ఆ హోటల్కి వెళ్ళకుండాను ఆ అమౌంట్ పక్కన పెట్టుకుంటే అయిపోతుంది. అవకాశం ఉన్న వాళ్ళు ఇంకా ఇవ్వచ్చు. మొదలెట్టాడు మళ్ళీ. సో ఇదండి సింపుల్గా విషయాలు ఏమిటంటే నెక్స్ట్ ఇయర్ గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ మాత్రం గ్రాండ్గా చేసుకోవాలి, సంతోషంగా గడపాలి. దాన్ని మనం మ్యాక్సిమం ఫస్ట్ మన మీట్ ఎలా జరిగిందో ఇంచుమించు అంత సంతోషంగా జరగాలన్న అభిప్రాయమే తప్ప దీంట్లో వేరే ఆలోచనలు ఎవరికి ఏమీ లేవు. సభ్యులు ముందుకు వచ్చే సభ్యుల్ని కాస్త ఎంకరేజ్ చేయండి వీలుంటే, లేదా మీరు కోఆర్డినేట్ చేయండి, లేదంటే రండి చాలు. అంతేగాని చేసేవాడికి మనం ప్రతిదీ కూడా పక్క నుండి చెప్పేవాడికి అంటే మీకు చెప్పకూడదు, ఈ మాట వాడకూడదు, కానీ పేకాట ఆడేవాడికి అంటే పక్కన ఉండేవాడు సలహాలు బ్రహ్మానికి ఇస్తూ ఉంటాడు. అంటే వాడి డబ్బులు కాదు కదా. కాబట్టి పని చేస్తూ ఆడుతుండేవాడికి పక్కన ఉండేవాడి సలహాలు ఎలా ఉంటాయో అలాగే మనం చేసేవాడికి బోల్డ్ సలహాలు చెప్పచ్చు. కానీ చేసేవాడికి ఇబ్బందులు మన దృష్టిలో పెట్టుకుని 1-2 చిన్న చిన్న లోపాలున్నా మనం సర్దుకుపోవటం అనేది మనకి ఇంపార్టెంట్. మన బంధువులే మన ఇంటికి వచ్చేదే కార్యక్రమం ఉందంటే ఎలా సర్దుకుపోతారో, సర్దుకుపోలేని బంధువులు చాలా ఎక్కువ. స్నేహితులు అలా ఉండదు, కానీ బంధువులు చాలా ఎక్కువ ఉంటుంది. అది పెట్టలేదు, ఇది చేయలేదు, అది సరే చేయలేదు, అది సరే చేయలేదు అంటారు. స్నేహితుల్లో ఆ ప్రాబ్లం రాకూడదు. కాబట్టి సింపుల్గా ఇది విషయాలు. తర్వాత 2 ముఖ్యమైన సంతోషకరమైన ఆనందకరమైన విషయాలు 2 ఉన్నాయి. తర్వాత సన్యాసరావు అనౌన్స్ చేస్తాడు. తర్వాత విషయాలు తను మాట్లాడతాడు. ప్రధానమైన ప్రస్తావన ప్రధాన వ్యక్తి నోటి నుంచి వినడం జరిగింది. ఇది ఒక డిస్ట్రిబ్యూషన్ కోసం పెడుతున్నా, అలా చూసి దీనిలో సొగసు మీరు ఆస్వాదించవచ్చు. ఎస్ఎస్ఎల్సి అని విన్నాం మన సంస్థానం హై స్కూల్లో, ఎస్ఎస్సి అని విన్నాం. ఎస్ఎస్ఎల్సి పోయి ఎస్ఎస్సి వచ్చిన మొట్టమొదటి సంవత్సరం 68-69 ఆ రోజు 10th క్లాస్ బ్యాచ్ వాళ్ళు ఈ సావర్నియర్ని వాళ్ళు రిలీజ్ చేశారు అరౌండ్ 7 or 8 years బ్యాక్. స్వయంగా ఈ పుస్తక ఆవిష్కరణ సంస్థానం హై స్కూల్లోనే ఏవి హాల్లో జరిగింది. దీనిలో నా అదృష్టం, నా కనెక్షన్ ఏంటంటే నాన్నగారు లేరు కాబట్టి నాన్నగారు రిప్రజెంటేటివ్గా నువ్వు ఉండు అని చెప్పి నన్ను తీసుకెళ్ళారు. నన్ను ఎందుకు తీసుకెళ్ళారండి అంటే వాళ్ళే
ఆశ్చర్యపోయారు. అప్పుడు ఇతను మనతో ఎప్పుడు చదివాడురా, ఇతను ఎందుకు వచ్చాడు అని. అలాంటి ఈ పుస్తకాన్ని ఒకసారి ఎందుకు చూపిస్తున్నాను అంటే, ఇంతకంటే అందంగా ఇంతకంటే పెద్ద పుస్తకమే మనము తయారు చేసాం, బట్ ఇందులో కొన్ని మంచి లక్షణాలు కూడా ఉన్నాయి. మనం నెక్స్ట్ జరుపుకోబోయే ఆ వార్షికోత్సవంలో అంతకంటే కూడా ఘనంగా ఏదైనా పుస్తకం ఏర్పాటు చేసుకుందాం. మనలో రచయితలు ఉన్నారు, నటులు ఉన్నారు, కాబట్టి వాటిని వినియోగించుకొని ఆ కళలన్నిటితో కనిపించేటట్టుగా మరొక సావనీర్ మనం ఆ రోజు ఆవిష్కరణ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అని నా అభిప్రాయం. అన్న ఇప్పుడు అభిప్రాయ సేకరణ కోసమే తన ప్రస్తావన చేశాడు అని నేను అనుకొని నా అభిప్రాయం నేను చెప్పాను. మీ దగ్గర నుంచి కూడా కలెక్ట్ చేసుకుంటాం. నెక్స్ట్ ఐటెం తీసుకోవాల్సింది తన ప్రస్తావన నుంచి ఫండ్ లేనిదే. ఎందుకంటే మన తెలుగు మాస్టర్లు చెప్పినట్టు పని చేయాలి, ఆ పని బాగా చేయాలి, నలుగురు ఆనందించాలి అంటే చిత్తం ఉండాలి, విత్తం ఉండాలి. ఆ రెండింటినీ కలుపుకుంటూ వెళ్ళే కోఆర్డినేషన్ ఉండాలి, మనుషులు కావాలి, 10 మంది సహకారం ఉంటే కానీ నడవదు. కాబట్టి వాటన్నింటినీ పోగు చేసుకోవడం కోసం మీ ముందు ఉంచిన ఆ అభ్యర్థనకి మీ ప్రతిస్పందన అనేది తెలియజేయచ్చు. అయితే ఈలోగా మనలో కవి వెంపరాల దుర్గాప్రసాద్ రాసిన సీసపద్యాన్ని ఒక రంగస్థల కళాకారుడి చేత పాడించి స్వాగత వచనాలుగా వినిపించే ప్రయత్నం చేస్తున్నా. ఎవరన్నా పాడతాను అంటే కనుక అది విన్నాక దాన్ని పాడచ్చు కూడా. కాకపోతే ప్రయత్నం అంటూ ఒకటి చేసి రికార్డ్ చేశాం కాబట్టి రికార్డ్ చేసి మధుర భావము పొంగి మనసు నిండు చెలిమి మధురిమలు చెలరేగు తీరుగా కలసి మురిసెదము కబురులందు మిత్రులందరమిక మిక్కిలి హాయిని పొందగలము నేటి బిందునందు చెలిమి బంధమన్న చెరకు తీపిని గోలు స్నేహ బృందమెప్పుడు నీడు బలము బ్రతుకు కష్టములను భరించు దశలను మరువజేయు స్నేహ బిరులు పంచి కొట్టండి. దగ్గరగా ఉన్నవాడిని కావస్తే భుజాలు కూడా తట్టండి, పర్వాలేదు. డిజర్వ్స్. సుమారుగా 35 సంవత్సరాలు రంగస్థలాన్ని వదిలేసి రిటైర్ అయిన తర్వాత రంగస్థలాన్ని మళ్ళీ తీసుకొని శ్రీకృష్ణుడు, అర్జునుడు పాత్రలు వేయడంలో నిష్ణాతుడు. బొబ్బిలి శ్రీ కళాభారతిలో ఇప్పటికీ ఆయన 18 రంగస్థల పద్యాలు, పాటలు, నాటకాలు, ఏకపాత్రలు కూడా చేశారు. ఆయన చేత పాటించడం జరిగింది. ఆయనకి ధన్యవాదాలు మనందరి తరఫున తెలియజేస్తూ దుర్గాప్రసాద్కి మరొకసారి మీ హర్షధ్వానాలు. లేచి నిలబడినైనా క్షమించాలి, మళ్ళీ వచ్చాను. ఒక ముఖ్య విషయం చెప్దామని మర్చిపోయాను మొదట్లో. మనకి కొత్తగా వచ్చిన వాళ్ళు మనోరమ ఇవాళ వచ్చింది నేను చెప్పాను కదా మన మీటింగ్కి. తర్వాత అలాగే ఒక కొత్త మిత్రుడు కింతల వెంకటరమణ అని ఒకసారి వాడు అన్నానంటేనే మీకు అర్థమై ఉండాలి. వీడితో విచిత్రమైన బంధం. మన భద్రగిరి జగన్నాథం మీకు తెలిసి ఉంటుంది, చనిపోయాడు. ఒరే ఒక 2 నిమిషాలు ఆగురా. అయితే మేము 8th, 9th, 10th చదువుకున్న టైంలో కొన్నాళ్ళు భద్రగిరి జగన్నాథం ఇంట్లో చదువుకునేవాడిని నేను వెళ్ళి. ఆ టైంలో కింతల వెంకటరమణ కూడా వచ్చేవాడు అక్కడికి. ఆ తర్వాత మా బిషాన అక్కడి నుండి రుంకాన ప్రసాద్ ఇంటికి జరిగింది, అక్కడ కూడా వచ్చేవాడు. అయితే అక్కడ కానీ ఎక్కడ కానీ భద్రగిరి నేను అక్కడ, రుంకాన ప్రసాద్ నేను ఇక్కడ, మా ముగ్గురు చదువులు అంతంత మాత్రం ఉన్నా మా ముగ్గురులోని 4వ వాడు బాగా చదువుకునేవాడు కింతల వెంకటరమణ, బాగా చదివేవాడు. దస్తూరి చాలా బాగుండేది అప్పట్లో. అదే నాకు గుర్తుంది, బహుశా అది కరెక్టే కదా.
సో ఆ తర్వాత మనం యాక్చువల్గా అంత ఇంటిమేసి ఉన్న పర్సన్ నేను మర్చిపోలేదు, కానీ గతం మర్చిపోయినట్టుగా స్నేహితులందరినీ మర్చిపోయినట్టే మర్చిపోయాను తన్ని. మన కింతల రమేష్ వాళ్ళ అబ్బాయి పెళ్ళిలో కనిపించాడు. కేవీ రమణ అని దాంట్లో వాట్సాప్లో ఆ పేరు చూడగానే మొత్తం నాకు ఫ్లాష్ బ్యాక్ వెళ్ళిపోయాను, అంతా గుర్తొచ్చింది. సో వెంటనే నేను ఫోన్ చేశాను. ఫోన్ చేస్తే ఏమండి ఇండి అంటున్నాడు. మరి అది కాదురా, నువ్వు నేను కలిసి వాళ్ళ ఇంట్లో చదువుకున్నాం, ఆ తర్వాత రంకాన్ ప్రసాద్ ఇంట్లో చదువుకున్నాం, దయచేసి గిండి వద్దు అని చెప్పాను. వెంటనే మన మీట్కి కూడా మాట్లాడేటప్పుడు ఫ్యామిలీతో వస్తా అని చెప్పాడు. అంత హైదరాబాద్లో ఉంటున్నాడు. హైదరాబాద్ నుంచి చక్కగా వచ్చాడు. ఇక్కడ వేరే రూమ్ తీసుకుని నైట్ అక్కడ ఉండి ఇవాళ మార్నింగ్ భార్యాభర్తలు ఇద్దరు వచ్చారు. వాళ్ళకి మనం గివ్ దెమ్ ఏ బిగ్ హ్యాండ్. థ్యాంక్ యూ. ఎవరు? కడియవంకులు మామూలుగానే డైమండ్ పెర్లకి వెళ్ళాలనుకుని వచ్చాడు, కానీ ఇవాళ 10th క్లాస్ మీట్ అనుకొని రాలేదు. అంతేనా యువర్ ఆనర్? కోర్ కమిటీలో మరొక ప్రముఖ వ్యక్తిగా మీ ముందు నేను నిస్సంకోచంగానే ప్రస్తావన చేయొచ్చు. కాశీ విశ్వనాథ్ తన అమూల్యమైన 4 పలుకులు వేచిన శనగ పలుకుల్లాగా దా మాట్లాడినంటే కుదరదమ్మా. అన్ని కళలు నేర్చుకోవాలి 60 దాటిన తర్వాత. ఆ ముందే చప్పట్లు కొడితే దిగిపోతాడు కొట్టికండి. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఇదే నేను ఫస్ట్ టైం మాట్లాడిన వెబ్సైట్ బాబురావు. యాక్చువల్గా పోతే నేను డైరెక్ట్ పాయింట్లోకి వెళ్ళిపోతాను. మన వెంకట్రావు చెప్పాడు యాక్చువల్గా మన 50th సెలబ్రేషన్ గురించి. నా ఐడియా అయితే ఒక్క బొబ్బిల్లో మాత్రం పెట్టాలి. ఎందుకంటే మన స్కూల్ అది చూడాలి. ఎలాగున్న పరిస్థితి ఎలా ఉన్నా మనకు అనవసరం, చదువుకుంది కాబట్టి, గురువులు అక్కడ ఉన్నారు కాబట్టి అది ఫస్ట్ ప్లేస్. సెకండ్ది ఇంకోటి కూడా నేను చేయాలని అనుకుంటున్నాం. డిపెండ్ అపాన్ ది ఫైనాన్షియల్ పొజిషన్ అందరూ రావడం బట్టి. అందుకు నా సెషన్ మాత్రం బొబ్బిల్ షూర్. ఇంకోటి ఏదైనా అపార్ట్మెంట్ అంటే రిసార్ట్స్ అని అంటున్నారు, రిసార్ట్స్ కానీ ఏదైనా వీటన్నిటికి కావాల్సింది మెయిన్ ఫైనాన్షియల్. సో దానికి ఆయన ఆల్రెడీ చెప్పాడు. నేను అకౌంట్ నెంబరు ఐఎఫ్ఎస్సి నేను అంత ఇస్తాను. యాక్చువల్గా ఫోన్పే నెంబరు అటాచ్ అవ్వలేదు. యాక్చువల్గా కొద్దిగా టెక్నికల్ ప్రాబ్లం వచ్చి అది అటాచ్ అయిన వెంటనే నేను ఫోన్పే నెంబర్ కూడా ఇస్తాను. సో అందరూ మాత్రం మ్యాక్సిమం 50th ఇయర్కి మాత్రం రావాలి. ఇప్పుడు ఎందుకంటే మేము చేసిన కోర్ కమిటీలో ఒక మెంబర్ ఉన్నారు, పేరు చెప్పను కానీ వాడు ఎప్పుడు ఒరే వద్దురా అంటాడు. మనం వచ్చిన వాళ్ళే వస్తున్నాము ఎందుకు ఇది అని. అదిగో ఉన్నారు కదా రంకాన్ ప్రసాద్ మా బిగ్ బి లేదు చెయ్యాలి, ఏంటి యూజు, వచ్చిన వాళ్ళే వస్తున్నాము అనేసి అది వచ్చింది. సో నేను అనేది ఏంటంటే 50th ఇయర్కి మాత్రం అందరు కంపల్సరీగా రావాలి. బొబ్బిల్లో ఒకటి పెట్టాలి కంపల్సరీ. నెక్స్ట్ ఇంకెక్కడైనా మీరు సజెషన్స్ ఇవ్వండి. అలాగే ఇప్పుడు అడ్మిన్లో కూడా నాది ఏంటంటే 5గురు ఉన్నాం. యాక్చువల్ వైజాగ్లో 3 ఉన్నారు. సో హైదరాబాద్లో కూడా ఒకటి పెడితే బాగుంటుందని అడ్మిన్లో కూడా కొద్దిగా ఇచ్చేసి అందుకోసం చెప్తుంది. ఇప్పుడు 5గురులో 2 ఇదైపోయారు. ఎవరు మన గేదెలోడను ఈయన క్యాంప్ అని వెళ్ళిపోయారు. 3 ఇచ్చేసుకున్న అడ్మిన్ కోర్ కమిటీలోను. సో ఏంటంటే వచ్చేది ఏంటంటే 50th ఇయర్ కాబట్టి మనకున్నది మెయిన్ ఏంటంటే బొబ్బిల్లో ఉన్నారు ఎక్కువ మంది, విజయనగరం, వైజాగ్ అండ్ హైదరాబాద్. సో 4గుట్లో కూడా ఒక కోఆర్డినేటర్స్ కానీ ఎవరైనా పెడితే వాళ్ళు అక్కడ కలెక్ట్ చేసే వాళ్ళని ఎట్టి పరిస్థితులు తెప్పించాలి. 50th ఇయర్ కాబట్టి తీసుకొచ్చే బాధ్యత వాళ్ళకి ఇవ్వాలని నా యొక్క ఒపీనియన్ చెప్తున్నాను అంతే. మీ ఒపీనియన్ కూడా మీరు చెప్పండి. అది నా యొక్క డెసిషన్. 4గురిని పెడితే కోఆర్డినేటర్స్ అనండి, లేకపోతే అడ్మిన్ అనండి, ఏదామండి. ఆ 4 మెయిన్ సెంటర్స్లో ఎక్కువ ఉన్నారు. వచ్చిన మన మెంబర్స్లో మనం చూసుకుంటే ఇంతకుముందు మేము చూసుకుంటే 100 ఎబో ఉండేవారు. అందులో మెయిన్ ఈ 4 సెంటర్స్లో ఉంటున్నారు. సో 4గుట్లో కోఆర్డినేటర్స్ పెట్టుకొని వాళ్ళతో మనం ఇచ్చేసుకొని అందరూ వచ్చేటట్టు 50th ఇయర్ మాత్రం ఎవరు మిస్ అవ్వకూడదు. వస్తున్నాము అదేం లేదు. ఆల్రెడీ ఒక డేట్ చెప్పాడు ఎవరు వెంకట్రావు. ఎందుకు? డ్యూ టు యూఎస్లో మన ఫ్రెండ్స్ ఉన్నారు కాబట్టి. ఇంకోటి కూడా మీరు డిసైడ్ చేయండి. December 26 అంట కన్ఫర్మ్ అది. అందుకోసం ఇంకో డేట్ మాత్రం పెట్టండి. అంటే నేను నా సజెషన్ ఇది ఓన్లీ. బొబ్బిల్లో ఒకటి, ఇంకోటి ఏదైనా ఎంజాయ్ చేద్దాం, రిసార్ట్స్ అనండి ఏదైనా చేస్తే దాని ప్రకారం ఇచ్చేద్దాం. అదే నేను చెప్పాల్సింది. యాక్చువల్గా ఫైనాన్షియల్ పొజిషన్ మీకు ఆల్రెడీ ఆయన చెప్పాడు. ఇది మాత్రం నా ఇదంటే కోఆర్డినేటర్స్ కూడా పెట్టాలి 4గురి దగ్గర. హైదరాబాద్లో ఒకటి, విజయనగరం ఒకటి, వైజాగ్ అండ్ బొబ్బిలి ఏరియా వైజ్ వాళ్ళు మాత్రం అక్కడ మెంబర్స్ని మీరు చూసుకోవాలి. అంటే కంపల్సరీ తెప్పించేటట్టుగా. అందుకు కోఆర్డినేటర్స్ వాళ్ళు పెట్టి చేస్తే బాగుంటుంది నా యొక్క సజెషను. సో మీ యొక్క సజెషన్స్ కూడా చెప్పండి. అదే నా యొక్క రిక్వెస్ట్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. అంటే ఏకవాక్యంలో చెప్పాలంటే మళ్ళీ పాత బొబ్బిలి కదా సంస్థానాధీశులను ఏర్పాటు చేయాలి. నైజాం ప్రభువులు ఒకరు,
అబ్బా ఇటు సినిమా బాస్కి వెళ్ళిపోనాడే. ఎన్ని సినిమాలు చూసేవారు అప్పుడు? డాక్టర్ గారిని ఇంగ్లీష్లో పిలుస్తాను. ఐ రిక్వెస్ట్ డాక్టర్ క్రాలేటి అంటూ ది డయాస్ టు అడ్రస్ ది గ్యాదరింగ్. అదే ఆ తెగులే పోవడం లేదు. తెలుగే మాట్లాడతాను. సభాయ నమః. అందరికీ, మిత్రులందరికీ నమస్కారాలు. అంటే ఏంట్రా నువ్వు? నమస్కారమే, పర్వాలేదు. నీలో ఉన్న భగవంతునికి నాకు నమస్కారం పోనీ, అలా అనుకో. ఓకేనా? రైట్, థ్యాంక్ యూ. చాలా చాలా ఆనందంగా ఉంది ఇవాళ కలవడం. అందులో ఈ డైమండ్ పెర్ర నాకు వరుసగా ఫంక్షన్ మీద ఫంక్షన్లు వస్తూనే ఉన్నాం. ఇక్కడికేనా మా అమ్మాయి పెళ్ళి ఇక్కడే అయింది. రిసెప్షన్ కూడా మన వాళ్ళందరికీ నేను ఆల్మోస్ట్ అందరికీ ఫోన్ చేశాను, అందరికీ ఇండివిజువల్గా మెసేజ్లు పెట్టాను. అసలు గ్రాండ్గా చేద్దామని అనుకున్నాను ఫస్ట్. అంటే విశ్వనాథం వీళ్ళు అన్నారు 60 మంది వస్తే 70 మంది వస్తే బాగుంటుంది, సపరేట్గా తీసుకొని పెడతానన్నాను. అంత ఎక్స్పెక్ట్ చేయదు, మ్యాజిక్ ఫిగర్ ఉంది కదా మనకి, ఆ మ్యాజిక్ ఫిగర్ దాటదు ఎప్పుడు అన్నారు. సరే అంతా మ్యాజిక్ ఫిగర్ అంటే 25 అనుకున్నాం. ఆ 25ని కష్టం మీద చేరాం. ఆ 25 మంది డైమండ్ పెర్రలో కలిసాం. మళ్ళీ రిసెప్షన్ ఓన్లీ మన 10th వాళ్ళని పిలిచాను. అప్పుడు 10th క్లాస్ వాళ్ళ కోసమే వచ్చాం. అందరూ ఇందులో చాలామంది వచ్చారు. చాలా అది డైమండ్ పెరల్ బాగుంది హోటల్. అప్పుడే చూసాం. మళ్ళీ ఇది కూడా మన ఫంక్షన్ కూడా ఇందులోనే పెట్టుకుందాం అనుకున్నాం. మళ్ళీ చాలా చక్కగా జరిగింది. నేను విశ్వనాథ్తో చెప్పాను కూడా, మీరు మాట్లాడదామన్నా డైమండ్ పెరల్ వెళ్ళారని, నేను వస్తాను చెప్తాను మాట్లాడతాను అని. అలాగే అన్నారు. మళ్ళీ ఏదో ఆ తర్వాత మాట్లాడారు, వీళ్ళెవరు మాట్లాడారు. ఎందుకంటే ఆ అప్పలరాజుని మీతో మాట్లాడే అతను కూడా నాకు కృష్ణా కాలేజీలో చదువుకున్నాడు. అతను అక్కడ స్టూడెంట్. ఆ పక్కని ఏంటది బెజ్ కృష్ణాలో కూడా అతను కూడా కృష్ణా కాలేజ్ స్టూడెంట్. ఈ ఊళ్ళో చాలామంది కృష్ణా కాలేజ్ స్టూడెంట్స్ ఉన్నారు ఇక్కడ. సో వాళ్ళందరూ పరిచయం వల్ల. తర్వాత ఫంక్షన్ విషయానికి వస్తే నెక్స్ట్ ఇయర్ గోల్డెన్ జూబ్లీ చాలా చక్కగా జరపాలి. అది కూడా బొబ్బిల్లో మనం చదువుకున్నాం కాబట్టి మన ఇల్లు పాతదైనా కొత్తదైనా పడిపోతున్నా దాన్ని చూస్తే ఉన్నటువంటి తృప్తి, ఆ సినిమాలో చెప్పేట్టు అదో తృప్తి. కాబట్టి మనకు ఆ తృప్తే వేరు. కాబట్టి ఒకసారి బొబ్బిల్లో మనం ఫంక్షన్ చేసుకోవడం అనేది చాలా చాలా మంచి విషయం నేను అనుకుంటున్నాను, యాజ్ ఫర్ as కన్సర్న్ టు మై సెల్ఫ్. కాబట్టి బొబ్బిలో పెడితేనే మంచిది. ఓకే. తర్వాత ఈ ఫంక్షన్ కూడా నేను విశ్వనాథ్ మాట్లాడాను, ఏమైనా హెల్ప్ కావాల్సి ఉంటాను, వెళ్తాను, చేస్తానని. వైజాగ్ కాబట్టి నాకు ఇబ్బంది కూడా ఏమీ లేదు, ఎక్కడైనా వస్తాను, ఇక్కడ కూడా చేస్తానని. అయితే కొంతమంది మిత్రులు అందరూ కలిసి చేశారు, బాగా చేశారు, చక్కగా, వెరీ గుడ్. అందులో వైజాగ్ సెంటర్లో ఉంది చక్కగా. ఇక్కడ కాంప్లెక్స్లో దిగినా కూడా ఇవాళ ఎవరు బస్సులో దిగి వచ్చిన వాళ్ళు తక్కువ, అందరూ కార్లు వెహికల్స్ మీద వస్తున్నారు కాబట్టి పర్వాలేదు ఎక్కడ పెట్టినా అని. ఈవెన్ దెన్ ఇది ఏంటంటే బస్ స్టాండ్ దగ్గరగా ఉంటుంది కాబట్టి ఒకవేళ దూరంగా వచ్చిన వాళ్ళు కూడా ఈజీగా ఉంటుంది, బాగుంటుంది. ఇంకేంటి చెప్పండి, ఇంకేమైనా విషయాలు మనకి ఫంక్షన్ గురించి? సిలబస్ అంటే మా సిలబస్లో అంటే చెప్పేస్తాం, మీ సిలబస్ చెప్పంటే ఇప్పుడు ఏదో ఒకటి చెప్పాలి కదా. అదే ఓకే ఓకే, అదే అభిప్రాయ సేకరణ. ఓకే. బొబ్బిల్లో పెడుతూ పక్కనే రిసార్ట్స్ ఉంటాయి, అక్కడ కూడా కౌన్స్ పెట్టుకోవచ్చు మన రిసార్ట్స్లో. బొబ్బిల్ దగ్గర లేదు, అక్కడ ఇక్కడే మన విశ్వనాథ్ చెప్పిన 2 చోట్ల చేద్దామంటే వైజాగ్లో దగ్గర కూడా రిసార్ట్స్ ఉన్నాయి, ఇక్కడ తెలిసినవి కూడా వాళ్ళు ఉన్నాయి. మీరు ఏమైనా అదే మీరు ఎప్పుడైనా మాట్లాడి అడగబట్టి నేను అడుగుతాను, మాట్లాడతాను, లేదా మీరు చూస్తాను, చూడొచ్చు, పర్వాలేదు, ఇబ్బంది లేదు. 2 చోట్ల చేయొచ్చు. లేదు చెప్పినాడు బొబ్బిల్లో ఒకసారి. అది మాత్రం ఒక్కసారి స్కూల్ చూసుకోవాలి మనకు, దాంతో ఫోటోలు కూడా దిగాలి. మళ్ళీ రేపు అది కూడా ఉంటుందో ఉండదో అని అనుమానం అనమాట. అది అందుకోసం బొబ్బిలు వస్తే ఆ సరదా వేరు, ఒంట్లో ఉన్న రోమాలన్నీ నిక్కపడుస్తాయి అక్కడికి వస్తే. అంతే అది. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఆల్. యుద్ధస్తంభం దగ్గర ఇప్పటికీ కూడా 2 చిల్ల పెంకులు ఉన్నా కొట్టుకుంటూ ఉంటాయండి అంటారు. అందువల్ల అక్కడ పుట్టి పెరిగిన మనకి ఆ ఉత్సాహం రావడం సహజం. బొబ్బిలి వెన్యూ అనేదానికి ఇప్పటికే 2 ఓట్లు పడ్డాయి, బాగానే ఉంది. డాక్టర్ గారు
విత్తం గురించి కూడా చెప్పుంటే బాగుండేది. 500 చెప్పారు, నేను అనుకుంటున్నాను 500కి శక్తి మించి అంటే తగ్గకుండా అన్నది బిగ్ బ్రదర్ ఉద్దేశం అని నేను అనుకుంటున్నాను. 500కి తగ్గకుండా మీ కంట్రిబ్యూషన్ ఇవ్వచ్చు, లంసం చేయొచ్చు. ఎందుకంటే అందరికీ ఒక తియ్యటి కళ ఇలా చెయ్యాలి, ఒక ఇంద్రధనుస్సు అయితే కనిపిస్తోంది మనోఫలకం మీద. దానికి ఏం చేయాలి అన్నది అందరం ఒక స్థాయికి వచ్చాం కనుక దాని ఎస్టిమేషన్ అందరికీ తెలుసు కనుక ఏం చేస్తే బాగుంటుంది, ఎలా చేస్తే బాగుంటుంది అన్నది మన సహాయం అందించడం అవసరం. దానికి గాను పెద్దగా అభిప్రాయ సేకరణ అవసరం లేదు, దాన్ని ఆచరణలో పెడితే సరిపోతుంది అనేది ఒక ఆలోచన. అయితే ఇందాక మాటలు వచ్చినట్టు అందరూ పాలు పోస్తారు అనుకుని నీళ్లు పోస్తే ప్రమాదం అవుతుంది కాబట్టి దయచేసి నీళ్ళకు దూరంగా ఉండండి, వీలైతే పాలకు దగ్గరగా ఉండండి. పెంపరాల దుర్గాప్రసాద్ని వేదిక మీదకి వచ్చి ఒక్క 2 మాటలు, పద్యాలే కాదు మాటలు కూడా మాట్లాడగలవు. మిత్రులందరికీ నమస్కారం, వారి కుటుంబ సభ్యులకి నా నమస్కారం. ఇప్పుడు మన మిత్రులు చెప్పినట్టు వెన్యూ విషయంలో నాకేం ప్రత్యేక అభిప్రాయం లేదు, మెజారిటీ అభిప్రాయాన్ని మనం ఫాలో అవుతాం. చాలా సంతోషంగా ఉంది మనం అందరం మళ్ళీ ఇలా కలుసుకున్నందుకు. మీరు చెప్పినట్టు నెక్స్ట్ మీటింగ్కి ఇంకా ఎక్కువగా రావాలి అనే దాని మీద వీళ్ళు ఏదో సంస్థానాధీశులను కూడా పెడుతున్నారు కాబట్టి గట్టిగా కృషి చేసి నెక్స్ట్ మీటింగ్ని బాగా సక్సెస్ఫుల్ చేయాలని కోరుకుంటూ థ్యాంక్ యూ ఫర్ ది ఆపర్చునిటీ. సింపుల్గా ఉంటుంది అనుకుంటే ఎంత సింపుల్గా ఉందా? సంస్థానాధీశుల గురించి మాట్లాడుతూ ఉంటే కోటకి గిరి వచ్చిందండి. కోటగిరి ఇద్దరికి స్వాగతం అమ్మా. లాయరు ఉపాధ్యక్షుల వారు బొబ్బిలి బార్, దయచేసి మీ అభిప్రాయాన్ని మాట్లాడుతాం. కోస్తా ఆంధ్ర మాట్లాడిన తర్వాత భాగ్యనగరం కల్లా దా. డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఎక్సెప్ట్ మై వైఫ్, అందరికీ నమస్కారం. చాలా కాలమైంది మళ్ళీ అందరం ఒక త్రాటి మీదకి వచ్చాం, చాలా సంతోషం. మనందరికీ ఇంచుమించుగా ఒక సంధ్యా సమయం వచ్చింది. సంధ్యా సమయం అంటే 60 దాటితే సంధ్యా సమయం కదా. ఈరోజు ఇంకా పర్లేదు, నా వాటర్ ఎవరో కనిపిస్తే అవసరం ఉండదు నాకు. ఒక సంధ్యా సమయం వచ్చింది అంటే కొడుకులు కోడళ్ళు మనవరు అందరూ వచ్చేసారు. వాళ్ళతో ఎంత మనం సంతోషంగా ఉన్నప్పటికి కూడా ఒక్కసారి బాల్యనాటి మిత్రుడు వస్తే పక్క వస్తే చాలు, ఆ ఆనందమే చెప్పండి, అది ఆనందమే వేరు. అందువల్ల ఒక్కసారి ఒకడు వస్తే అంత ఆనందంగా ఉంటే ఒక్కసారిగా 100 మంది మన పక్కన చేరితే ఒక్కసారిగా మనం కూడా చిన్నపిల్లలుగా మారిపోతాం. ఒక్కనాటి బాల్యందులు చేసినవన్నీ చిన్న పెన్న అన్ని పనులు కూడా గుర్తొస్తాయి. ఏమంటావు? పాఠాల్లోకి చెప్పి అలవాటైపోయి బాల్యనాటి స్మృతులన్నీ ఒకసారిగా మనకి గుర్తొస్తాయి. ఈ వెంకటాన్ని గురించి ఈరోజు వచ్చి వీడు చెప్పాలి. అసలు కొట్టవలసిందే కదా, నేను కొట్టవలసిందే. 10th క్లాస్లో నా ముందు ఈడు వెనకాతల డాక్టర్ పేరు ఏం పేరు, స్టీల్ ప్లాంట్ పనిచేసినాడు, ఎంబీజీ రాంప్రసాద్. వీళ్ళిద్దరికీ ఫస్ట్ క్లాస్లో వచ్చాయి. మరి లెక్కలు నాకు డౌట్, మరి చూపించరు కాదే. 29 మార్కులు నాకు వచ్చాయి, 5 మార్కులు మోడరేషన్ వచ్చింది. నాది సైకిల్ రేదు 1 మార్కులు పోయింది. ఆడపడుతుంది. సరే సబ్సిక్వెంట్గా అంత వీక్ అయిన క్యాండిడేట్లు ఇద్దరు మాస్టర్లు అయ్యారు. అదనమాట. అలాగా ఈయన చూసి నాకు అదే గుర్తొచ్చింది. సరే, ఇంకా ఇవన్నీ ఎందుకు పెట్టుకోవడం అంటే, ఇగో ఈయన చూసి ఈయన 3వ క్లాస్ నుంచి, మనందరం 6వ క్లాస్ నుంచి కలిసి ఉన్నామేమో, కానీ ఈ 3rd క్లాస్ నుంచి కూడా కొంతమంది ఫ్రెండ్స్ నాకు ఉన్నారు. అందులో వీడు ఒకడు. వీడిని చూడగానే వీడితో పాటు ఇంకెవరు గుర్తొస్తారంటే జానకి రమేష్ గారు గుర్తుకొస్తారు. అలాగే కోటాను చూడగానే కే బసన్ గారు గుర్తొస్తారు, ఆయన మనకు టీచరే. అలాగే మన తెలిదేవర రవి గారిని చూడగానే
ఎవడరా మీ అయ్యా చదువు లేదు సంచి లేదు ఇలా పెట్టి దాని కొట్టాడు. అలాగే డిజిటల్ మాస్టర్ మన సోమశాస్త్రి నుంచి గుర్తొస్తే అరహేరావు భయంకర లెక్కల మాస్టర్ గుర్తుకొస్తారు. నాకు లెక్కలు వచ్చే కావు, ఆయన స్కూల్లో కామెంట్ చేశాడని చెప్పి ఆ బాధ భయంకి మ్యాథ్స్ కోచింగ్కి వెళ్ళిపోయాడు. నన్ను అప్పుడు ఏమన్నాడు కాదు, అయినప్పుడు అమ్మయ్య అనుకున్నాను. అలా ఆయన గుర్తుకొస్తాడు. చదవడానికి కాదు, ఆయన క్లాసులు తిడతాడండి. ఒకసారి గట్టి కొట్టి నన్ను కొడిచాడు ఆయన. అలాగే మన నెక్స్ట్లో తెలుగు మాస్టర్ సత్యనారాయణ గురించి చూస్తే ఒకసారి చెక్కల మాస్టర్ అన్నవాళ్ళు ఆ రోజుల్లో కూడా ఆయన గుర్తొస్తారు. ఇలాగా ఒక్కసారి మన మిత్రులు కలుస్తూ పాటు ఒక్కసారి మన టీచర్లు కూడా మనం గుర్తు చేసుకుంటూ అవుతుంది. అయితే ఆ తరానికి ఇంకా అప్పటికీ మనకి గుర్తు అయినా మన ఏ మాస్టర్ గుర్తున్నారంటే ఇప్పుడు ఇంగ్లీష్ మాస్టర్ చెప్తారు, ఆయన పేరు గోనాపర మాస్టర్ మాత్రం ఆ తరానికి ఆయన కనిపిస్తున్నారు. ఈ మధ్యన ఆయన కూడా చనిపోయారు, గంగునాయుడు గారు. ఎలా ఉన్నారు ఆయన? గంగునాయుడు కాదు, బాలకృష్ణ అని హిందీ చెప్పారు, గుర్తుందా? రాధా ఆయన కూడా చనిపోయారని తెలిసింది, హిందీ మాస్టర్. సో వీళ్ళని చూసుకుంటూ మనం వాళ్ళని కూడా ఒకసారి స్మరించడానికి అవకాశం ఉంటుంది. అంచేత తప్పనిసరిగా 50th అంటున్నారా, 50 కదా, 58 అందరం కలుద్దాం. వీలైనంత వరకు రాని వాళ్ళని కూడా ఒత్తిడి చేసి ఎక్కడ రేపు ఈ కార్యక్రమం అయిపోయి నుంచి ఆ ఒత్తిడి చేసి అందరిని కలుద్దాం, కష్టసుఖాలు మాట్లాడుకుందాం, ఒకసారి తనివి తీర ఆనందంతో ఉందాం. ఈ ఆనందమే మనకి మరికొంతవరకు ఆయుష్ అనేది ఇస్తుంది. మరొక శుభవార్త చెప్దాం అనుకుంటున్నాను. లాస్ట్ ఇయర్ మా అబ్బాయి పెళ్లి చేసిన మీ అందరికి తెలిసిందే. మొన్ననే లాస్ట్ మంత్ బాబు కూడా పుట్టాడు. అందరికీ మీ యొక్క ఆశీస్సులు ప్రసాదించాల్సి కోరుతున్నాను. ఆడి పేరు కూడా వేదవ్యాస్ అని పెట్టాను, వేదవ్యాస్ నాయుడు, వేదవ్యాస్. సో మీ అందరికీ మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ మన నెక్స్ట్ మీట్ తప్పనిసరిగా మీట్ అవుదామని. నాకు నిరంతరం మీ అందరిలో నాకు ఒకళ్ళే కనబడతాడు, ఆడే సంబంధం వేణుగోపాల్ నాయుడు. ఆయన చూడగానే ఏ ఇబ్బందులు వస్తే ఆయన చూడగా అలా వదిలి సాయంత్రం దాకా మ్యాక్సిమం గడిపేస్తాను. మా ఇద్దరికి అట్లా బొబ్బుల్లో కూడా వీళ్ళిద్దరు క్లాస్మేట్స్ అయినప్పటి అని చెప్పి ఒక ప్రత్యేకత మా ఇద్దరికి ఉంటుంది. మా అందరిని కూడా మీరు వేరు వేరు ప్రాంతాలు మీరు ఉంటారు, కానీ మీ ఇద్దరిని తినడానికి అందరి తాలూకా ముఖాలని, అందరి తాలూకా బాల్య స్మృతుల్ని, ఆ రోజు నుంచి జ్ఞాపకాలని ఆ ముఖంలో చూసుకుంటూ అలా వదిలిన సాయంకాలం దాకా గడిపేస్తుంటాం. అది నాకు ఒక కేసెట్టు, ఒక ఆయుధం, అన్ని రకాలు ఆడే ఫ్రెండ్, ఫిలాసఫర్, గైడ్ ఎవరంటే వేడే. నాకు ఇంత చెప్పాడు, మరి తీసుకెళ్ళని ఇప్పుడు చెప్పాడా? థ్యాంక్ యూ వెరీ మచ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. వన్స్ అగైన్ తప్పనిసరిగా మీట్ అవుతుంది. పగలల్లో వాడి మొహం చూసినా కూడా విసుగు రాలేదురా, అది సంతోషం. ఇక్కడికి రావడానికి జంకి మాట్లాడతారా అంటే పేర్లు ఇవ్వలేదు, కానీ అక్కడ ఒక మైక్ ఉంది, అక్కడి నుంచి కూడా మీ అభిప్రాయం చెప్పచ్చు. ఇక్కడికి రాలేను అనుకుంటే దయచేసి అక్కడి నుంచి కూడా. ఈలోగా వేణు అంటే తెర వెనకే రాఘవేంద్ర ఒకటే అయిపో. ఆ బ్యాక్ బెంచ్ అయినా నీ అల్లరి వేరులే, నేను బెంచ్ ఎక్కించడం కాదు, డాబా ఎక్కించినా చాలదు నీకు. హిందీ మ్యాచ్ నేను కొట్టలేకే నన్ను తీసుకెళ్ళాడు ఆయన, నిన్ను ప్రసాదంతో కొట్టాడు ఆయన. ధనుర్మాసం వచ్చిందంటే ప్రసాదం కోసం హిందీ పరీక్షలు రాయడానికి వెళ్ళాడు ఆ మనిషి. ఉదయం లేచి పోపులో పెట్టిన శనగలు, సాయంత్రం పొంగలి. ధనుర్మాసంలో హిందీ ప్రాథమిక పరీక్షకి. మా మిసెస్ అప్లికేషన్ డోంట్ గో ఎందుకంటే ఆల్రెడీ సర్జరీ ఏంటంటే సో డోంట్ గో అండి. బట్ ఎన్నో సంవత్సరం మిస్ అయిపోయి ఈ సంవత్సరం మిస్ అయిపోతే బాగుంది, ఈ సంవత్సరం వచ్చారు. 74 నుంచి నేను సిబిఎం స్కూల్లో 2 years చదివాను. ఓన్లీ 1 year 10th class మాత్రమే మన సంస్థానం హై స్కూల్లో చదివాను. నా అదృష్టం ఏంటంటే మన లెక్చరర్స్, మాస్టర్స్, అబ్బాయిలందరూ కూడా నా క్లాస్మేట్స్ అవ్వడం గొప్పగా ఫీల్ అవుతున్నాను. 1 year 10th class చదివిన మన రాఘవ, రామకృష్ణ అండ్ కాశీ విశ్వనాథ్, బాబురావు, సత్యబాబు అండ్ సోమశాస్త్రి, వీళ్ళందరూ నాకు బాగా గుర్తున్నారు. కింతలి రమేష్, వీళ్ళందరూ
ఎన్విఆర్ సత్యనారాయణమూర్తి మేషారు మేము ఒకే ఇంట్లో ఉన్నాము. వాళ్ళతో మాకు పరిచయం 52 సంవత్సరాలు. ఒకే వీధిలో ఉండడం, జానకిరావు మేషారు, నిష్టల మేషారు అందరూ కూడా రోజు వెళ్ళి చూసేవాళ్ళం. మాకు చాలా హ్యాపీగా ఉంది. వాళ్ళందరూ నాకు బాగా, నేను ఎప్పుడూ మర్చిపోలేను. నెక్స్ట్ ఏంటంటే, కొంతమంది మాత్రం నేను చిన్నప్పుడు బాబురావు నాకు మీటింగ్లో ఒకసారి చెప్పినట్టు ఎవరితో అంత మొహమాటంగా ఉండేదాన్ని, ఎవరితో మాట్లాడలేదు. మర్చిపోయి ఉంటే నన్ను ఎక్స్క్యూజ్ చేయండి. మిగతా ఇప్పుడు నేను చెప్పిన వాళ్ళందరూ మాత్రం పంతుల వేణు వీళ్ళందరం కూడా ఎన్విఆర్ సత్యనారాయణమూర్తి గారి దగ్గర మ్యాథ్స్, తర్వాత రామారావు, రాలేటి రామారావు, వైఎస్బిఎస్ శర్మ, మేమందరం కూడా బీఎస్సీ చదువుతూ శర్మ కూడా 10th క్లాస్ మ్యాథ్స్కి రావటం, లకల్ మాస్టర్ దగ్గర చదవటం, అందరితో నాకు బాగా పరిచయం ఉంది ఒకే వీధిలో. నేను ఎవరితో ఎక్కువగా మాట్లాడలేకపోయేదాన్ని, కానీ ఇప్పుడు అందరూ చాలా ఫెమిలియర్ అయ్యారు. నాకు చాలా హ్యాపీగా ఉంది. నెక్స్ట్ స్వర్ణలత, పేరిందేవి, లేడీస్ అయితే మనోరమ, అందరినీ బాగా గుర్తుంది నాకు. నెక్స్ట్ ఏంటంటే, నా రిటైర్మెంట్, నేను యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో హెడ్ క్యాషియర్గా రిటైర్ అయ్యాను 23లో. ఆ రోజు నేను 10th క్లాస్, నేను మన గ్రూప్లో అంత యాక్టివ్గా పార్టిసిపేట్ చేయలేకపోయినా ఒకరిద్దరికి కాశీ విశ్వనాథ్ అండ్ మరి ఒక్కసారి థ్యాంక్స్ చెప్తూ క్లోజ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ ఆల్. పాట రాసి ప్రేక్షకుల్ని లేదా శ్రోతల్ని, పాట రాయక నిర్మాతల్ని ఏడిపిస్తాడు ఆయన. చావు పుట్టుక లేనిదమ్మ స్నేహం అన్నది ఆయన పాట. పాడుతా తీయగా చల్లగా అని ఘంటసాల మాస్టర్ పాడిన పాటలో మోగ మనసులు ద సూపర్ హిట్ సాంగ్. అది ఇంకోలా నాకు ఎలా కనెక్ట్ అవుతుంది అంటే, అంతవరకు సినిమాలు తెలియని వాడిని 10th క్లాస్ అనూహ్యంగా ఫస్ట్ క్లాస్ వచ్చేసిందని సినిమాకి పంపించారు. అప్పుడు కూడా నేను చూసిన మోగ మనసులే సినిమా. అంతవరకు సినిమా తెలియదు. అప్పుడు వెళ్తే మహా అయితే నమ్మిన బంటు లాంటి సినిమాలు చూసినట్టున్నాను ముందు. సో అలాంటివి అలా అయితేనే, అలాగా సంబంధాలు బంధాలు అనేవి రక్త సంబంధమైన అంతంత మాత్రంగానే ఉంటుంది. స్నేహబంధం మాత్రం ఆఖరి క్షణం వరకు ఉంటుంది. గతసారి కూడా నేను అదే చెప్పాను. ఇకపోతే ఒకరికొకరు సహకరించుకోవడం అనేది ఇవాళ అత్యవసరం. పరస్పర సహకారం లేకపోతే ఏ సమాజం నిలబడదు. ముఖ్యంగా సభ్య సమాజం ఏదైనా ఇవాళ ఇంకా కాస్త నిలబడుతోంది. 2 కాళ్ళ మీద నడుస్తుందా, 3 కాళ్ళ మీద నడుస్తుందా తర్వాత, కానీ స్నేహబంధం గట్టిగా ఉంటేనే నడుస్తుంది. మిగతా బాంధవ్యాలన్నీ ఎక్కడ దాకా తెగిపోవడం నేర్చుకున్నాయంటే, చేతులకు సెల్ ఫోన్ వచ్చిన తర్వాత భార్యాభర్తల బంధాలు కూడా బెడ్రూమ్లోంచి ఒకరు, డ్రాయింగ్ రూమ్లోంచి ఒకరు, భోజనం పెట్టిదా అంటే ఇప్పుడు కాదు అని మెసేజ్ పెట్టుకొని పాస్ ఆన్ చేసుకునే పరిస్థితులు కూడా ఉన్నాయి, చూస్తున్నాం. అటువంటి దయనీయమైన పరిస్థితి మనలో చాలామందికి రాకుండా ఉండడమే మంచిది. ఆ పరిస్థితులు తెచ్చుకోవద్దు కూడా. వీలైతే తగ్గైనా వాటి నుంచి దూరంగా ఉండి ఆరోగ్యవంతంగా, అంటే పలానా దగ్గర నేను బాగున్నాను అని చెప్పుకుంటే బాగానే ఉంటుంది, కానీ పలానా దగ్గర బాగోలేను అని చెప్పుకోవడం అంత మంచిది కాదు. ఆత్మీయత కోసం తపన పడే మనిషి మనకు బిగ్ బాస్ నిలబడ్డాడు కాబట్టి వెనకతలు మనం ఉండి ఈ బంధాన్ని మరి కొన్నేళ్ల పాటు నడిపించుకునే ప్రయత్నం చేస్తూనే ఉందాం, నిరంతరం. తర్వాత రవి అమాయకుడు అనుకుంటూ ఉంటాడు. తెలిదేవరు రవి అమాయకుడు ట్యాగ్. సోదా సార్థకం అయిపోయారు. ఇన్ని మాటలన్నా ఒకదానికి నేను సమాధానం చెప్పలేదంటే దాని అర్థం మొట్టమొదట పెట్టినప్పటి నుంచి ఈ రోజు వరకు ఏ మీటింగ్ పెట్టినా, అంటే ఈ యాన్యువల్ గెట్ టుగెదర్ కాకుండా అదర్ గెట్ టుగెదర్స్ అంటే సావని రిలీజ్ అవి పెట్టినా ఫస్ట్
టికెట్ తీసుకొని కన్ఫర్మ్ చేసి నేనే కంపల్సరీ అటెండ్ అవుతున్నాను. ఎందుకంటే ఇందాక వెంకట్రావు చెప్పినట్టుగా ఈరోజు ఇట్లా ఉన్నాము. నేను మంగిపూడి వారి గురించి ఇప్పటికీ నేను ఆశ్చర్యపోయేది ఏంటంటే ఏ రకమైన బ్యాడ్ హ్యాబిట్ లేదు, ఏమీ లేదు, సడన్గా కొలాప్స్ అయిపోయి అలాగా ఇక్కడ ఉంటుంది. వాడు నాకు ఈ కొంచెం డిప్రెషన్లోకి వెళ్ళే టైంలో, ఈ కరోనా టైంలోనే తర్వాత ఇట్లా ఫోన్ చేస్తే గంటన్నర మాట్లాడి చెప్పేవాడు, ఇట్లా ఉండరా, ఇలాగ ఆలోచించి, ఇలా పడుకో, ఇలా పూజలు నాకు పూజలు నమ్మకం, ఇది దేవుడు అంటే నమ్మకం ఉంది కానీ నేను పూజలు చేయను, గుడికి వెళ్ళను. అగ్నాస్టిక్ ఎథియిజం అంటే దేవుడు అంటే ఏదో సూపర్ పవర్ ఉంది, అది నమ్ముతాను, బట్ పూజ చేయాలా. మొన్న మధ్యన మాకు ఇంతవరకు 2 ప్రాబ్లమ్స్ ఉండేవండి. మా అత్తగారు వాళ్ళు, మా ఇంట్లో కుక్క పిల్ల ఉండేది. ఆవిడ పాపం లాస్ట్ ఇయర్ 84 ఏళ్ళకి ఆవిడ చనిపోయారు. ఇది మొన్న మా ఆవిడ అమెరికా నుంచి రాగానే ఒకరోజు ఉంది, అంటే తనని చూడడం కోసం ఉన్నదేమో తెలీదు, ఆవిడ వచ్చిన వెంటనే మన్నాడు చనిపోయింది ఈ కుక్క పిల్ల కూడా. దాన్ని 29 నెలలు దూరంగా ఉంచాము బోర్డింగ్లో, అది బెంగ పెట్టుకొని చనిపోయింది. సరే ఈరోజు తీసుకొద్దాం అనుకున్నా. యాక్చువల్గా ఆవిడ పని ఉంది వైజాగ్లో. ఆవిడకి కాలు మళ్ళీ చెప్పారు కదా ఇందులో ఎవరో ఏదో ప్రాబ్లం, ఈ ప్రాబ్లం కదా ఆ ప్రాబ్లం. హైదరాబాద్లో కూడా ఒకరిని పెట్టాలి అంటే, హైదరాబాద్లో వెంకట్రావు ఉన్నాడు కానీ హైదరాబాద్లో కూడా ఒకరిని పెట్టాలంటే నాకు కొంచెం అవమానం అనిపించింది. అవమానం అది, ఎందుకంటే అది సరిగ్గా రావట్లేదు, రెస్పాండ్ అవ్వట్లేదు ఎవరున్నా హైదరాబాద్ నుంచి. అక్కడ వాళ్ళని పెడితే తోలుకుని, మనం వేణి చెప్పినట్టు తోలుకుని వస్తారు అంటే అది కొంచెం ఇన్సల్ట్ అనిపించింది. అవసరం లేదు, హైదరాబాద్లో అవసరం లేదు. ఒకళ్ళు పెట్టాలనుకుంటే మంచోడు, పనికి మాలినోడు, పని లేనివాడు రమేష్ గడు ఉన్నాడు అని పెట్టండి. ఎవడే నువ్వు పదవులు ఎవరికి ఇవ్వాలంటే మంచోడు, పని లేనివాడు, పనికి మాలినోడు. మాకు పనికి వస్తాడు అక్కడ. అది అదే వాడిని పెట్టుకుంటే వాడు ఎందుకంటే మేము పోస్టులు ఇచ్చేటప్పుడు కూడా యూనియన్లో పోస్ట్ ఇచ్చేటప్పుడు మేము ఎవడైతే పని చేయడో వాడికి ఇస్తాం. పని చేసేవాడు ఎలాగే చేస్తాడు వాడు పని పోస్ట్ ఇచ్చినా చెప్పాను. ఈ ఎవడైతే యాక్టివ్గా లేడు వాడికి ఇస్తే వాడు మన్నాడు నుంచి విపరీతం యాక్టివ్ అయిపోతాడు. రమేష్కి ఇచ్చారనుకో, రమేష్కి అడ్మిన్ అన్నాం చేత ఈరోజు ఆవిడ కూడా రావాల్సింది, ఆవిడకి నీ ప్రాబ్లం వల్ల ఆవిడ రాలేకపోయింది. తర్వాత ఇందాల ఏదో మాట, ఒక మెసేజ్ అంతే, స్పీచ్ కాదు, ఒక మెసేజ్ ఈ సందర్భంలో చెప్పకూడదు కానీ భగవద్గీత వీళ్ళు చెప్తుంటారు, భగవద్గీతలో కూడా చెప్పారని. నేను గీత గట్ట చదవను కానీ ఆ 2వ అధ్యాయంలో 22వ శ్లోకంలో అని చెప్పారు. అవలో ఎందుకంటే మ్యాక్సిమం ఎవరు చదివి ఉండరు అదేమా, కాబట్టి ఏ తప్పు చెప్పినా ధైర్యంగా చెప్పాలి. అందులో చెప్పినట్లుగా మన ఆత్మ, శరీరం ఒక బట్టలు లాంటివి, ఇప్పేసి మళ్ళీ మరొక జన్మకి వెళ్ళిపోతాం, పుట్టినోడికి మరణం తప్పదు, మరణించినోడికి పుట్టదు అని చెప్తారు. ఆ నమ్మిన వాళ్ళకి నేను ఇచ్చే మెసేజ్ ఏంటంటే, అది నమ్మిన వాళ్ళకి, నమ్మిన వాళ్ళకి అలాగే అక్కర్లేదు. ఈ బట్టని మనం ఇప్పేసిన తర్వాత కాల్చేయడం ఎందుకు? ఎవరికైనా పనికొచ్చిన వాళ్ళకి, పేదవాళ్ళకి ఇవ్వచ్చు కదా. అందుకనే నేను ఆఫ్టర్ డెత్ బాడీని ఒక హాస్పిటల్ డొనేట్ చేశాను. ఇంకా మన దానిలో, మన ఇండియాలో ఎక్కువ ఈ నమ్మకాల వలన దానికి ముందుకు ధైర్యం చేసి రాలేకపోతున్నారు. కానీ దట్ ఈస్ ది గ్రేటెస్ట్ థింగ్ ఎవర్ గ్రేటెస్ట్ థింగ్ ఏంటంటే, మన ఆర్గాన్స్ ఇంకెవరికైనా పనికొస్తాయా మన తర్వాత, మన లైఫ్ కంటిన్యూ చేయడానికి. నాకు వెంపరాల ప్రసాద్ అడిగాడు, నేను ఆర్గాన్ డొనేట్ చేస్తాను. దానికి ఏం లేదు, మన ఇంట్లో వాళ్ళకి చెప్తే చాలు, మన డెత్ తర్వాత వాళ్ళు చెప్పేస్తారు. అయితే అది యాక్సిడెంటల్ డెత్ అవ్వాలి. ఇది మటుకు సహజ మరణం అయినా సరే బాడీని కానీ హాస్పిటల్ డొనేట్ చేస్తే, అక్కడ మన పిల్లలు నేను చదివించుకోలేకపోయాను, డాక్టర్ నేను చదవలేకపోయాను. స్టూడెంట్స్ కొంతమందికి ఉపయోగపడుతుంది మన బాడీ, కొంతమంది డాక్టర్లను తయారు చేస్తుంది.
8 రకాలుగా ఉపయోగపడుతుంది మన బాడీ. 8 ఆర్గాన్స్ని రీప్లేస్ చేయొచ్చు. కొన్ని 6 అవర్స్, హార్ట్ అయితే 4 అవర్స్, కిడ్నీస్ అయితే 24 అవర్స్, ఇట్లాగా అవి పనిచేస్తాయి చనిపోయిన తర్వాత కూడా. అవి ఎవరికైనా డొనేట్ చేస్తే అంతకన్నా మంచి పని మరొకటి లేదు. అంచేత ఈ మెసేజ్ అన్నది అందరూ దయచేసి కొంతవరకు అర్థం చేసుకోండి. మీరు చేయలేకపోయినా మీరు దీన్ని స్ప్రెడ్ చేయండి. తర్వాత బొబ్బిల్లో ఈ నెక్స్ట్ 50వ గెట్ టుగెదర్ బొబ్బిల్లో పెడతా ఉన్నారు. సంతోషం, ఎక్కడ పెట్టినా నేను వస్తాను. ఈసారి మా మిస్సెస్ని కూడా తప్పకుండా తీసుకొస్తా. అండ్ వీళ్ళు ముందే అనౌన్స్ చేశారు 4500 ముందు కాస్ట్ ఎక్స్పెండిచర్ ఎంత అవుతుంది అది లెక్కేసుకొని దాన్ని బట్టి తొందర ఏముంది, డిసైడ్ చేసి గ్రూప్లో పెట్టండి మెసేజ్. 500 చాలదని నా ఉద్దేశము. అదే అది తగ్గకుండా అంటే మనం వేణి చెప్పినట్టుగా బంగారంతో కానీ వెండితో కానీ మట్టితో కానీ అంటే అందరూ మట్టితోనే పెడతారు. అందుకే చూడండి, మరి ఎవరికి అది మళ్ళీ రిసార్ట్ అంటున్నారు, బొబ్బుల్లో అంటున్నారు, ఇవన్నీ చూసుకొని ఖర్చు లెక్కేసుకొని దాన్ని బట్టి మనకు వచ్చేవాళ్ళు కూడా మీరు చూడండి ఎంతమంది. ఈరోజు ఏంటంటే ఈరోజు మనకు పని పెంచారు. ఇప్పుడు మిత్రులందరికీ అనేవాళ్ళం పూర్వం 60-70 మంది వస్తే, ఇప్పుడు అలా పేర్లు వేంప్రసాద్ ప్రసాద్, కెంద్రరమణ, రామారావు ఇలా చెప్పాలి. ఇప్పుడు అంత తక్కువ మంది వచ్చారు. అది చూసుకొని మీరు దయచేసి చెప్పండి, ఎక్కడైనా వస్తాం మేము. అది ఓట్ ఫర్ దట్. థ్యాంక్ యూ ఆల్. ఈ కోర్ కమిటీకి ఫ్రమ్ మై బాటమ్ ఆఫ్ హార్ట్ థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే విశ్వనాథ్, రఘు, పంతులు వేణు, ఇంకెవరి పేర్లైనా ఒకవేళ మర్చిపోయినా కూడా డెఫినెట్గా దే హ్యావ్ డన్ ఎక్సలెంట్ జాబ్. ఎందుకంటే 2 సంవత్సరాలు దాటిపోయి ఆల్రెడీ వచ్చాము. మనం ఇందులో నన్ను కొంతసేపటి వరకు 2 పార్ట్లుగా విభజించుకుంటూ మీకు చెప్దామని. ఒకటి డాక్టర్గా ఎవ్రీ ఇయర్ ఆల్మోస్ట్ చెప్తా ఉన్నాను, ప్రతి ఒక్కరూ కూడా అందరూ అన్ని టెస్టులు చేయించుకోవాలని చెప్తున్నాను. కంప్లీట్ బ్లడ్ టెస్టులు, అలాగే కార్డియాలజిస్ట్ చూపించుకోవడం, మీకుండే ఇష్యూస్ని బట్టి డెఫినెట్గా నేనైతే ఎవ్రీ బర్త్డే అక్టోబర్లో నేను డెఫినెట్గా 1 or 2 days అటు ఇట్లో నేను డెఫినెట్గా అన్ని టెస్టులు చేయించుకుంటాను. అవి మాత్రం ఎవ్వరూ నెగ్లెక్ట్ చేయొద్దు. ఇంకోటి ఏంటంటే ప్రాబ్లమ్స్ అనేవి నో వన్ ఈజ్ ఫ్రీ ఫ్రమ్ ప్రాబ్లమ్స్ ఆన్ దిస్ ఎర్త్. ఎవ్రీ వన్ ఈజ్ హ్యావింగ్ ప్రాబ్లం. నాకు ప్రాబ్లం ఉంటుంది, అలాగే ముఖేష్ అంబానీకి కానీ ప్రధానమంత్రి కానీ ప్రాబ్లమ్స్ లేని వాళ్ళు అంటూ ఎవ్వరూ లేరు. అందువల్ల కష్టాలు ఉంటాయని కాదు, కానీ అందరూ హెల్తీగా ఉండాలి, ఇప్పుడు హ్యాపీగా కూడా ఉండాలి. మనం చూసుకోవాల్సినవి 2, హెల్తీగా ఉండడం, హ్యాపీగా ఉండడం. వాటికి కావాల్సింది కూడా ఎంగేజ్ అవుతూ ఉండాలి కంటిన్యూగా. మనిషి అనేది ఎంగేజ్మెంట్ అనేది ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎవ్రీవన్. సెకండ్లీ, నేను లాస్ట్ ఇయర్ అక్టోబర్లో రిటైర్ అయ్యాను ఫ్రమ్ డిస్ట్రిక్ట్ హాస్పిటల్ అనకాపల్లి యాజ్ సివిల్ సర్జన్ స్పెషలిస్ట్. ఇప్పుడేమో మేము ఉండడం ఎండాడ పెట్రోల్ బంక్ దగ్గర ఎంవిబి గ్రీన్ ఫీల్డ్ అనే అపార్ట్మెంట్లో ఉంటున్నాను. గాయత్రి మెడికల్ కాలేజీలో నేను పనిచేస్తున్నాను. రిగార్డింగ్ 50th ఇయర్, అదే గోల్డెన్ జూబిలీ, ఆ ప్లేస్ ఎక్కడ పెట్టినా కూడా మేము రెడీ అయ్యి రావడానికి డెఫినెట్గా. రెండోది, దాని గురించి 1 day కండక్ట్ చేస్తారా, 2 days కండక్ట్ చేస్తారా, దాన్ని బట్టి అమౌంట్ కూడా రైజ్ చేయాల్సిన అవసరం అనేది కూడా ఉన్నది. వెన్యూ, రిసార్ట్స్ అవి అంటే డెఫినెట్గా వాటివి ఫైనాన్స్ అనేది డెఫినెట్గా ఎక్కువే అవుతుంది. సో దాని ప్రకారం ప్లాన్ చేసుకోవచ్చు. స్టిల్ వీ హ్యావ్ నియర్లీ 365 days టు డిసైడ్ ఎ వెన్యూ అండ్ ఏ అమౌంట్ అండ్ ఎవ్రీథింగ్. ఈ 500 or 600 అనేది కాదు, కానీ ఏ వెన్యూ అయినా మేము డెఫినెట్గా రావడానికి రెడీ అయ్యి. యాక్చువల్ మేము కూడా ఫ్యామిలీతో ఈరోజు రావాల్సి ఉంది. మా వైఫ్ కొద్దిగా బాగలేకపోవడం వల్ల నేను రాలేదు. సో అందరూ హెల్తీగా హ్యాపీగా ఉంటూ అందరూ ఎంగేజ్ అవుతూ అందరూ బాగుండాలని కోరుకుంటూ వన్స్ అగైన్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.